మరి నేను ఈ అనానిమస్ క్లాస్ కాన్సెప్ట్ ని ఈ ఇంటర్ఫేసెస్ లో అప్లై చేయగలనా లేదా? సో అది నా క్వశ్చన్ అనమాట. సో మీకు కూడా ఇదే క్వశ్చన్ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింపుల్, ఇక్కడ నేను ఏది కావాలో దానికి ఆబ్జెక్ట్ చేస్తున్నాను కదా, అలా కాకుండా డైరెక్ట్ గా నేను పర్స్ కి ఆబ్జెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి అనానిమస్ క్లాస్ అని టైప్ చేయగానే అది సజెషన్ ఇస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ ఆ మెథడ్ రాస్తారు, రాసి మీకు ఏం కావాలో అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇది పెడుతున్నాను 100 రూపీస్ కావాలని. ఓకే, సో ఇది ప్రింట్ అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సేమ్ కాపీ పేస్ట్. ఓకే, పట్టుకొచ్చి ఆబ్జెక్ట్ 1 అని పెడుతున్నాను. ఓకే, వేరొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1 డాట్ మెథడ్ అంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే 10 రూపీస్ పెడుతున్నాను, సింపుల్. ఓకే, ఇక్కడ మనకి ఈ క్లాసులతో ఇంక పని లేదనమాట. సో కామెంట్ చేసుకొని ఇంటర్ఫేస్ అలా ఉంచుకొని జస్ట్ మీరు రన్ చేస్తే ఇది వర్క్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి మీకు బోత్ మీకు వస్తాయి. ఓకే, ఏది కావాలంటే అది మీరు అనానిమస్ క్లాస్ ద్వారా ఇలా రాసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో మనకి జావా 8 వచ్చిన తర్వాత ఎంత పెద్ద లాజిక్ ఎందుకు, మనం దీన్ని షార్ట్ చేయలేమా అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. అదేంటి అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనమాట. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ స్కాలా అనే లాంగ్వేజ్ నుంచి జావాలోకి తీసుకొచ్చారు వీళ్ళు. సో ఏం చేస్తుంది అంటే ఈ సింటాక్స్ ని రెడ్యూస్ చేస్తుంది మొత్తం. మీరు ఇలా రాశారు కదా, ఇది అంతా వద్దు, జస్ట్ ఏం చేస్తారంటే ఈ స్టఫ్ అంతా తీసేసి జస్ట్ మీరు ఒక యారో ఇస్తే సరిపోద్ది అంతే. సో ఇంతే, సింపుల్. ఓకే, ఇలా జస్ట్ మీరు ఒక యారో ఇస్తే సింపుల్గా పని అయిపోద్ది అనమాట. సో దీన్ని కొంచెం బ్యూటిఫై చేస్తాను అర్థం అవడం కోసం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఏదైతే ఉందో మీకు ఈ పెరాన్సిస్ బ్రేసెస్ కరెక్ట్గా వెళ్ళి దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట, ఈ మెథడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకే, అంతే, ఇదే లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనమాట. ఇలా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రజెంట్ దీన్ని కామెంట్ చేసి ఒకసారి రన్ చేద్దాం, వర్క్ అవుతుంది చెక్ చేయడానికి. చూడండి యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అయిపోద్ది మీకు. ఓకే, సో ఈ కింద ఉన్నది కదా మీరు లాంబ్డా ఎక్స్ప్రెషన్లో రాసి ట్రై చేసి కింద కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్. సో దీన్నే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి.